హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మోస్ట్ అవైటెడ్ మూవీ తంత్ర మూవీ ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. మరి ఈ మూవీ బాగుందా లేదా, మూవీని అసలు మనం చూడొచ్చా లేదా అని చెప్పేసి కంప్లీట్ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అస్సలంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి అసలు నాకు ఈ మధ్య అస్సలు అర్థం కావట్లేదు, ప్రతి ఒక్క మూవీకి ఏ రేటెడ్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఏదో బిల్డప్ ఇస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే తీరా అసలు ఏముండట్లేదు. మరి ఈ మూవీకి కూడా ఆల్రెడీ ఏ రేటెడ్ మూవీ, అసలు పిల్ల బచ్చాస్ ఎంట్రీ లేదని చెప్పేసి ఏదేదో బిల్డప్ ఇచ్చారు. కానీ మూవీ చూసాక నా ఒపీనియన్ ఏం చెప్పాలంటే అసలు ఈ అన్ని మూవీస్ కి ఏ రేటెడ్ అని చెప్పేసి ఇంతలా బిల్డప్లు ఎందుకు ఇస్తున్నారో అని చెప్పేసి నాకు ఇంకా అర్థం కాలేదు. మరి ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే అందరికీ తెలియని కొత్త స్టోరీ అయితే అసలు కాదు. మరి ఎప్పటి నుంచో మన విలేజెస్ లో, మన ఊళ్ళలో చెప్పే కథలు, చెప్పే విషయాలని ఈ మూవీలో చూపించడం జరిగింది. మరి చాలా మందికి అయితే ఈ విషయాలు తెలియకపోయి ఉండొచ్చు. మరి విలేజెస్ వాళ్ళకైతే, అదే మన ఊళ్ళలో ఉండే వాళ్ళకైతే సింపుల్ గా స్టోరీ అర్థమవుతూనే ఉంటుంది చూసినంత సేపు. అదే బ్లాక్ మ్యాజిక్, అదే ఆత్మలను లేపడం, మన ఊళ్ళలో జరిగే సీన్స్ చాలా రియలిస్టిక్ గా చూపించడానికి ప్రయత్నించారు. కానీ అవి నాకు అంతలా వర్కౌట్ కాలేదనిపించింది. మరి ఈ విషయాల గురించి కొత్తగా తెలియని వాళ్ళకు మాత్రం ఈ మూవీ చూసినప్పుడు డెఫినెట్ గా కొత్తగా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మరి ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు చాలా బోర్ కలుగుతుంది మూవీ చూస్తున్నంత సేపు. నాకు కూడా చాలా సార్లు అయితే బోరే కలిగింది. మరి లో బడ్జెట్ మూవీని చూస్తున్న ఫీలింగ్ మనకు చాలా చోట్ల కలుగుతుంది ఈ మూవీలో చూస్తున్నప్పుడు. మరి చాలా మంది అవన్నీ కనిపించకుండా తీస్తారు, కానీ ఈ మూవీలో చూస్తున్నప్పుడు అదే ఏంద్రా షార్ట్ ఫిలిమా లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ చూస్తున్నాం అన్న ఫీలింగ్ చాలా చోట్ల కలుగుతుంది మీకు కూడా. కానీ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి, అంటే 18+ కంటెంట్ అని చెప్పేసి చెప్పాలి. మరి మూవీ మొత్తం అవే ఉంటాయంటే అవే ఉంటాయని అస్సలు కాదు. ఏదో మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, కొన్ని 18+ సీన్స్, 18+ కంటెంట్ ఉంటాయి తప్ప మొత్తం అదే కంటెంట్ తో నడిచే మూవీ కాదు ఇది. మరి మూవీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్ లో చూడాలా వద్దా అనుకున్న వాళ్ళకు అంతలా మీకు భయపట్టించే సీన్స్ కూడా ఎక్కువ ఉండే. ఏదో కొన్ని చోట్ల ఏదో ఇలా భయపట్టించి అలా వెళ్ళిపోతాయి. అవి కూడా కొన్ని సీన్సే ఉంటాయి. పర్టికులర్గా చెప్తున్నాను, అన్ని సీన్స్ మొత్తం అదే ఫ్లోలో వెళ్ళాయి. చాలా స్లోగా వెళ్తుంది మూవీ. మరి మీకు ఇప్పటికీ ఈ మూవీని చూడాలా వద్దా అని డౌట్ ఉన్న వాళ్ళకు డెఫినెట్ గా మీకు థియేటర్ లో చూడాలనిపిస్తే వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. అంతలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అసలు చూడకండి, ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. సింపుల్ స్టోరీని చాలా లాగ్ చేసి తీసిన ఫీలింగ్ కలిగింది నాకు. మరి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సాంగ్స్ కూడా అంతలా మూవీలో ఏం లేవు మనకు హైప్ ఇచ్చే విధంగా. ఓకే, జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది. కొద్దిగా అంతలా అయితే హైప్ ఇచ్చే మూవీ ఏం కాదు మనందరికి, అంటే భయపట్టిస్తూ అందరినీ బెదిరించే మూవీ కాదు. సింపుల్ గా ఈ మూవీని థియేటర్ లో చూడాలా వద్దా అనుకున్న వాళ్ళకి ఇప్పటికే మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, ఏదో ఒకసారి చూడొచ్చు. మీరు అంతలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏమేమో ఉంటాయని చెప్పేసి మూవీకి వెళ్తే డిఫరెంట్ గా డిసప్పాయింట్ అవుతారు. మరి ఈ విషయాలు తెలియని వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది మూవీ చూస్తున్నంత సేపు. మరి ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది థియేటర్ లో చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో అని చెప్పేసి డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని కొత్త ఎవరైనా చూస్తే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి.